మేజర్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దుమారాన్ని రేపుతుందో తెలుసు. సో, యాక్చువల్‌గా బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరగలేదా? మీరేమంటారు? నిజంగా జరిగితే గిది గి గీ ఫోన్ ట్యాప్ అయింది అనేది ఎక్కడన్నా నిరూపణ అయిందా అండి? హ్మ్. ఏమన్నా ఆధారాలున్నాయా? మామూలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది పోలీసు డిపార్ట్‌మెంట్ గదా హ్మ్. చేసుకునేది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నేనో, లేకుంటే మీరో, లేకుంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేయమని అంటే చేస్తారా? హ్మ్. అంటే ఏదైనా కాన్ఫిడెన్షియల్ విషయం ఉంటే, లేకుంటే రేపు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలేమన్నా ఉన్నప్పుడు అది వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా సమాచారాన్ని రాబట్టుకుంటారు. దానికి తగినట్టుగా శాంతి భద్రతలను కాపాడడానికి వాళ్ళు చర్యలు చేపడతారు. దాన్ని పట్టుకొని కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగు, కేటీఆర్ పైన, కేసీఆర్ పైన లేనిపోని ఆరోపణలు చేయడమే తప్ప, అందులో నిజం లేదని చెప్పేసి నేను భావిస్తాను. సో, ఈ సెలబ్రిటీస్ ఫోన్స్ ట్యాప్ చేయలేదు అని జెప్పేసి పోలీసులు రీసెంట్‌గా ఒక రిపోర్ట్ గూడా ఇచ్చారు. బట్ అయినా గూడా ఎందుకని కాంగ్రెస్ దీన్ని ఒక పెద్ద రచ్చ చేస్తుంది? రేవంత్ రెడ్డికి నేను అంటున్నా కదండి, ఒక సబ్జెక్టు లేదు. హ్మ్. రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని అటువైపు పోతలేడు. ఆయనదల్లేందంటే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక బలమైనటువంటి వ్యక్తి. ఈ బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి. లేనిపోని అన్ని అబద్ధాలన్నీ కల్పించి చెప్పి, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి పద్ధతిలో హ్మ్. పోతున్నాడు. కానీ ప్రజలకు తెలవదా? అందులో భాగమే. అంటే డీఫేమ్ చేయాలి, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తీసుకురావాలి జనంలో అనేది లేనిపోని అన్ని తప్పుడు ప్రచారాలు చేయడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు.